తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఆదిపురుష్ ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా మీదే ఉంది. జూన్ 16వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఆదిపురుష్ సినిమాని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామా అని అందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు. నిజానికి టీజర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై తారాస్థాయిలో నెగిటివిటీ వచ్చి పడింది. ముఖ్యంగా గ్రాఫిక్స్తో పాటు ప్రధాన పాత్రధారుల్ని చూపించిన తీరు ఎవ్వరికీ నచ్చకపోవడంతో సర్వత్రా విమర్శలు వచ్చి పడ్డాయి. 500 కోట్లు ఖర్చు పెట్టి కార్టూన్ నెట్వర్క్ కన్నా దారుణమైన గ్రాఫిక్స్ తీశారేంటి అంటూ సినీ ప్రియులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తిట్టిపోశారు. ఇలాంటి బొమ్మల సినిమాను రిలీజ్ చేయకపోవడమే మంచిదంటూ అభిప్రాయాలు కూడా ఆ సమయంలో వ్యక్తమయ్యాయంటే ఏ రేంజ్లో ఆదిపురుష్పై నెగిటివిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. పైగా అదే సమయంలో హిందూ సంఘాల నుంచి కూడా ఈ సినిమాకు ఎదురు దెబ్బలు తగిలాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇందులో రాముడు, హనుమంతుడు, రావణుడు పాత్రలను చూపించారంటూ మండిపడ్డారు. ఈ సినిమాను విడుదల చేయకుండా బ్యాన్ చేయాలని డిమాండ్లు కూడా చేశారు. దాదాపు 2-3 వారాల పాటు ఈ ఆదిపురుష్ సినిమాను కొన్ని వివాదాలు చుట్టుముట్టేశాయి. ఇలా విమర్శలు, వివాదాలు చుట్టేయడంతో అప్పటి వరకు ఆదిపురుష్పై నెలకొన్న అంచనాలన్నీ నేలపాలయ్యాయి. ఆ దెబ్బకు ఇండస్ట్రీలో ఈ సినిమా మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఏ ఒక్కరూ ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయినా కలెక్షన్లు పెద్దగా రాకపోవచ్చని, తక్కువ వసూళ్లకే ఇది చాప చుట్టేయొచ్చని ట్రేడ్ వర్గాల వారు కూడా అప్పట్లో అంచనా వేశారు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో పాటు మార్కెట్లో దీని రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆల్రెడీ ఈ సినిమా 800 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలిసింది. ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఇది టోటల్గా 1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంతకు ముందేమో ఈ సినిమా 800 కోట్ల మార్కుని అందుకోవడం కూడా గగనమేనని ట్రేడ్ వర్గాల వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఉన్న డిమాండ్ని బట్టి చూస్తే ఇది సునాయాసంగా 1500 కోట్ల మార్కుని దాటేస్తుందని చెప్పేస్తున్నారు. ఇంతలా ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ రావడానికి కారణం ట్రైలర్ మరియు జై శ్రీరామ్ పాటే. ట్రైలర్ అవుట్పుట్ అద్భుతంగా ఉండడం, జై శ్రీరామ్ పాటలోని విజువల్స్ కూడా కనుల విందుగా ఉండడంతో గ్రాఫిక్స్ విషయంలో నెలకొన్న నెగటివిటీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ వచ్చి పడ్డాయి. టీజర్ టైంలో వచ్చిన విమర్శలకు డైరెక్టర్ ఓం రౌత్ భయపడిపోయి మరో 200 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి విఎఫ్ఎక్స్లో బాగా మెరుగులు దిద్దాడు. ఆ దిద్దిన మెరుగులతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు సాటిస్ఫై అవ్వడంతో ఈ సినిమాకు మంచి గిరాకీ ఏర్పడింది. అందుకే మార్కెట్లో దీని రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసేందుకు నిర్మాణ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ఫలితంగా ఇది 800 కోట్ల బిజినెస్ చేసింది. ఇక కలెక్షన్ల టార్గెట్ 1500 కోట్లకు చేరింది. ఒకవేళ ఈ సినిమా 2000 కోట్ల మార్కుని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాల వారు పేర్కొంటున్నారు. అదే జరిగితే మాత్రం బాహుబలి లైఫ్ టైం రికార్డ్ బద్దలైనట్టే. మరి ఆదిపురుష్కి అంత సీన్ ఉందా? బాహుబలిని దాటి 2000 కోట్ల మార్కుని అందుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.